నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్. పిన్నెల్లిని ఎస్పీ కార్యాలయానికి తరలించిన పోలీసులు. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో అరెస్ట్. కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన. ముఖ్యమంత్రికి వినతులిచ్చేందుకు పోటెత్తిన ప్రజలు. అనంతరం బెంగళూరు వెళ్లిన చంద్రబాబు. రేపు విజయవాడలో ప్రభుత్వ అధికార కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ. పర్యవేక్షణ కోసం 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, జాతీయ ప్రముఖులు. జగన్ స్పీకర్కు లేఖ రాయడం సిగ్గుచేటన్న టీడీపీ నేతలు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని ప్రజలే నిర్ణయించారని వ్యాఖ్య. సభా నిబంధనలు తెలియకుండా లేఖ ఎలా రాశారని మండిపాటు. స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు. సభను నడిపించడంలో ఓం బిర్లా విజయం సాధించారని ఆకాంక్ష. స్పీకర్ ఎన్నిక తర్వాత మోదీతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర మంత్రిని కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం. ఇంట్లోని పెంపుడు కుక్క కరిచి తండ్రి కుమారుడు మృతి. 4 రోజుల వ్యవధిలో తండ్రి కుమారుడు దుర్మరణం. విద్యుత్ కొనుగోలుపై కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం. ఆ జీవోను రద్దు చేయాలన్న కేసీఆర్. విద్యుత్ వివాదాలపై విచారణ పరిధి ఈఆర్సీకే ఉందన్న మాజీ సీఎం. ఢిల్లీకి చేరిన జగిత్యాల పంచాయతీ. హస్తినకు వెళ్లిన జీవన్ రెడ్డి. హైకమాండ్ ఆదేశాల మేరకు హస్తిన చేరుకున్న ఎమ్మెల్సీ. పార్టీని వీడనంటూనే పదవికి రాజీనామా చేస్తానంటున్న జీవన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.